నేను చెప్పిన అంశాల మీద నన్ను పిలుచుకొని నన్ను మాట్లాడి ఇట్లా జరుగుతుందా, ఏం జరుగుతుంది, ఇది కాదు ఇది నాకు చెప్పాలి. నాకు తెలియదో ఏందో, నేను చిన్నోడిని అవుతా కదా, ఆమె మినిస్టర్ పెద్ద కదా, ఆమె చిన్న స్థాయి నుంచి మినిస్టర్ వరకు అయిందంటే ఎంతో కొంత నాకు అవగాహన ఉండింటది. నాకు పిలుచుకొని చెప్పాలి. పిలుచుకొని చెప్పకుండా మహిళలను, దళిత మహిళలను లైంగికంగా హరాస్మెంట్ చేస్తే కూడా, అది కూడా కంప్లైంట్ ఇస్తే కూడా ఇప్పటివరకు టేకప్ చేశారు. ఈ విద్యాసాగర్ రెడ్డి అనుచరుడు. దాన్ని ఆడియో కాల్స్ కూడా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా అన్ని యూట్యూబ్ ఛానల్కి ఇస్తా, వాళ్ళ పర్మిషన్ తీసుకొని అదన్నీ బయట పెడతాయి. ఇప్పుడు ఇన్ని రోజులు కాదు, ఇన్ని రోజులు మేము ఏమనుకున్నాం అంటే చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడని అనుకున్నాం. చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళ తమ్ముడు కలిసి వీళ్ళంతా నాటకాలు ఆడుతున్నాడు. వేం నరేందర్ ఆర్టీఐ కమిషనర్ గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి ఈయన తమ్ముడు ఫారెస్ట్ లో చేసిండు. నేనేం చక్కనే నోడి కాదు, ఈయన కూడా ఆయన చేసిండు. ఫస్ట్ విద్యాసాగర్ రెడ్డి సార్, చంద్రశేఖర్ రెడ్డి సార్కి నేను చెప్పిన, వీళ్ళకు రిన్వాల్ ఇవ్వద్దు, మా ఉద్యోగులందరినీ ఇట్లా చేసిండు, పేద మహిళలు సొమ్ములు తిన్నాడు, మీరు మంచి వ్యక్తి సార్, మీరు మంచి ఆఫీసర్ అని మేము కనుక్కున్నాము, దయచేసి మీ అన్నకు చెప్పండి, మీ మాట నన్ను ఏంటారని మేము ఫోన్లు చేసినా, నేను మెసేజ్ పెడితే నా నెంబర్ బ్లాక్ చేసిండు చంద్రశేఖర్ రెడ్డి సార్. అయితే రీసెంట్గా ఏంటంటే బోర్డు మెంబర్స్ని ఈయన 2011 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా 15 years కంప్లీట్ అవుతుంది. అయినా మళ్ళీ 2 years మళ్ళీ ఎక్స్టెన్షన్ కోసము ఈ వరంగల్ నుంచి ఒక అధ్యక్షురాలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఎన్నుకుంటారు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఏంటంటే చాలా అమాయకులు. వీళ్ళు SC ST బీసీలను కాకుండా ఫస్ట్ నుంచి రెడ్డిలని ఎన్నుకుంటే, అనితారెడ్డి అని ఇంతకుముందుకు ఒక ఆమెను ఎన్నుకొని పదవి కొనసాగించుకుంటూ వస్తుంది. అది క్వశ్చన్ చేస్తే ఒక దళిత ఆమెకి ఇచ్చిండు. దళిత ఆమెకి ఇచ్చిన కూడా ఆమె చెప్పు చేతుల్లోనే పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా ఒక బీసీ ఆమెను ఈ వేం నరేందర్ రెడ్డి వాళ్ళ జిల్లాకు సంబంధించిన వాళ్ళను ఎన్నుకొని ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా చేసి ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల చేత ఈయన మొన్న లెటర్ పెట్టి వేం నరేందర్ రెడ్డి దగ్గరుండి సీఎం కల్పించి మళ్ళీ ఇంకో 2 years ఎక్స్టెన్షన్ చేయమని చెప్పేసి ఇవన్నీ పాలు కలుపు. బైలాస్ అన్ని కూడా ఏ బైలాస్ లేవు, ఈయనకు రూల్స్ ఈయనకు వర్తించవు, మాకు మాత్రం రూల్స్ ఎందుకు వర్తిస్తాయి? ఇప్పుడు అన్న ఈ స్కామ్స్ ఇవన్నీ నిధులు మరలించడము ఇవన్నీ జరుగుతున్నాయి. 421 మందిని దుర్మార్గంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మిమ్మల్ని పడేయడానికి కారణం ఏంటి? అవుట్ సోర్సింగ్ కాదు, ఎగ్జామ్ రాసి చట్టబద్ధ కాంట్రాక్ట్ ఉంటది. ప్లస్ ఇది ఏంటంటే 1964 స్త్రీనిధి కోఆపరేటివ్ యాక్ట్ కింద రిజిస్టర్ అయింది. అయితే నా విషయంలో నేను కోర్టుకు వెళ్తే, నా విషయంలో ఏంటంటే నాకు ఇల్లీగల్గా నన్ను ట్రాన్స్ఫర్ చేసిండు. HR పాలసీ విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేస్తే నేను కోర్టుకు వెళ్తే, కోర్టులో కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి 4 లాయర్లను మార్చిన నేను. నా మీద ఒక బీసీ బిడ్డనైన నా మీద 20-30 లక్షల లాయర్ను మళ్ళీ వీని సొంత పైసలు కాకుండా సంస్థ డబ్బుల నుంచి తీసి ఈరోజు పెట్టి